ఒకరోజు అన్నమలై స్వామి పిలిచాడు. అన్నమలై, ఇక నీవు ఇక్కడికి రావద్దు, దగ్గరలో ఉన్నటువంటి గ్రామములోన అక్కడ నువ్వు ఉండు అన్నాడు. వెరీ నియర్, అది ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అప్పుడు అన్నమలై స్వామి బోరున ఏడ్చాడు. మహర్షి, నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు మీరు నన్ను ఈ విధంగా దూరం పెడుతూ ఉన్నారు? నేనేమైనా పాపం చేశానా? ఏదైనా ద్రోహం చేశానా? ఏదైనా అపచారములు చేశానా? చెప్పండి, సర్దుకుంటాను అన్నాడు. అప్పుడు మహర్షి అన్నాడు, నేను శివునిగా ఉన్నాను, నీవు కూడా శివునిగా ఉండు. నీవు నా దగ్గర ఉంటే నీవు మాయలో పడతావు, నిన్ను కూడా గురువుని చేస్తారు, నిన్ను కూడా గబ్బు పట్టిస్తారు, నిన్ను కూడా నానా తిప్పలు పెడతారు. నేను తిప్పలు పడ్డాను, పడింది చాలు. నేను ఎంతో మౌనంగా జాగ్రత్తగా నిస్సంగిగా ఉన్నా కూడా నేను ఎన్నో బాధలు పడ్డాను, నువ్వు అలా పడవాక. కాబట్టి నువ్వు గురువు ఆజ్ఞాపాలన దక్షుడవై నువ్వు అదే గ్రామంలో ఉండు అన్నాడు. ఎటువంటి శాసనం ఇది చూశారా? నిరంతరం ఆయన పాద సన్నిధిలో కాళ్ళు బిసుకుంటూ ఉండేటువంటి అన్నమలై స్వామిని ఒక్కసారిగా నువ్వు రావద్దు ఇక్కడికి ఇంకా అని శాసించాడు. మరి అన్నమలై స్వామి ఏం చేశాడు? శాసించాడా, పారిపోయాడా అని అంటే ఒక చిన్న రూమ్ తీసుకొని ఊరు గ్రామం కూడా చెప్పాడు. ఆ యొక్క చిన్న గ్రామంలోన నీ ఉండు, చిన్న రూమ్ వేసుకొని ధ్యానం చేసుకో అన్నాడు. అక్కడ వెళ్ళి ఉన్నాడు. మహర్షి వారు కొండ ఎక్కడము, కొండ దిగడము అలా వెళ్తున్నప్పుడు దూరంగా నిలబడి చూసేవాడు. ఏం మాట్లాడేవాడు కాదు, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాడు అంతే. దట్స్ ఆల్. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు మహర్షి వారే అన్నమలై స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్చర్యపోయినాడు అన్నమలై స్వామి. మహర్షి, మీరు నా దగ్గర రావడం ఏమిటిది? నేనే వచ్చేవాడిని కదా అన్నాడు. లేదు లేదు, నువ్వు నా ఆజ్ఞలను పాలించావు, నన్ను సంతుష్టిని చేశావు, అందుకే నేను నీ దర్శనం కోసం వచ్చాను అన్నాడు. చూశారా ఏమిటిది పవిత్రత అంటే? ఊరికే పూజలు చేయడం కాదు, వేషాలు వేయడం కాదు, మాటలు చెప్పడం కాదు, కబుర్లు చెప్పడం కాదు. గురువు ఏమి చెబుతాడో దాన్ని ఆచరించాలి. అది కష్టమా, విషమా, సంకటమా అని పక్కన పెట్టాలి. యు హ్యావ్ టు డూ, దట్స్ ఆల్. అప్పుడే కదా గురువు సంతుష్టుడయ్యేది. అప్పుడైనా రమ్మన్నాడా అని అంటే నువ్వు ఇదే విధంగా కొనసాగించు అన్నాడు మహర్షి. ఇంటికి వచ్చేసాడు. ఏం జరిగింది? మహర్షి వారు 1950లో మహాసమాధి చెందారు. అందరూ బోరన ఏడుస్తూ వెళ్ళి వారి యొక్క చివరి కార్యక్రమంలో పాల్గొన్నారు, మహాసమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కడు మాత్రము తన రూములోనే మిగిలిపోయాడు. వెంటనే అన్నమలై స్వామి యొక్క క్లోజ్ మిత్రుడు వచ్చాడు, సత్యానంద్ అంటారు అతన్ని. సత్యానంద్ వచ్చి, అన్నమలై స్వామి, మహర్షి వారు వెళ్ళిపోయారు, కడసారి చూపైనా చూసుకో అన్నాడు. చూశారా, ఇక్కడనే మీకు గురు శిష్య సంబంధం అంటే ఏమిటితో తెలుస్తుంది. ఊరికి ధ్యానం చేయడము, ఊరికి బడాయి పడడం కాదు. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యువర్ కర్మ, ద డిటర్మినేషన్ ఆఫ్ యువర్ అంబిషన్స్. ఇక్కడనే ఆ సుగుణ సంపత్తిని లోకానికి చాటి చెబుతాయి. అప్పుడు అన్నమలై స్వామి అన్నాడు, మహర్షి నువ్వు నా ఆశ్రమానికి రావద్దు అన్నాడు, ఇక్కడికి రావద్దు అన్నాడు. అతని మాటను కాదని అతిక్రమించి నేను ఎలా వస్తాను? నాకు మహర్షి వారి యొక్క మాటని శాసనమే నాకు దైవం కానీ మరొకటి కాదు అన్నాడు. ఆశ్చర్యపోయినాడు సత్యానందు. సరే, సత్యానంద్ వెళ్ళాడు.
కార్యక్రమంలో పాల్గొన్నాడు. మహర్షి వారిని ఒక గోతిలో వారిని కూర్చోబెట్టి చేయవలసిన సంస్కారాలన్నీ చేశారు. అప్పుడు సత్యానంద మీద విభూతి పడింది బాగా, వీపు మీద, తల మీద, కాళ్ళ మీద, చేతుల మీద విభూతి పడింది. ఎందుకంటే చాలామంది భక్తులు వేస్తూ ఉన్నారు మహర్షి వారి మీద విభూతిని. అప్పుడు వీరి మీద పడింది. సత్యానంద స్వామి వచ్చాడు. అన్నమలై స్వామి అడిగాడు, సత్యానంద, ఏమిటిది నువ్వు నీ దేహమంతా విభూతి రాసుకున్నావే, ఏమిటిది అన్నాడు. ఏమి లేదు, నేను కార్యక్రమంలో పాల్గొన్నాను, భక్తులు మహర్షి వారిపై వేశారు, నా మీద కూడా పడింది అన్నారు. వెంటనే ఈ సత్యానందను వెళ్ళి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని మహర్షి వారి యొక్క విభూతి నాకు కూడా లభించింది అని సంతోషించాడు. ఒక భక్తుడు మహర్షి వారి యొక్క దేహానికి, ఆ యొక్క పార్థివ దేహానికి అభిషేకం చేస్తే ఆ నీళ్లు పట్టుకొచ్చారు. ఆ నీళ్లను తాగాడు. మహర్షి వారి మెడలో వేసినటువంటి పూలమాలలోని కొన్ని పూలను తీసుకొని నోట్లో వేసుకున్నాడు. గురుప్రసాదము నాకు అందింది, వారి యొక్క విభూతి, వారి యొక్క పూలమాల, వారి యొక్క పాద తీర్థము నాకు లభించినాయి అని అన్నాడే కానీ కనీసం చివరి చూపు కూడా చూడలేదు. ఏమిటిది కారణం చూశారా? గురు ఆజ్ఞాపాలన అప్రతిహతం. నువ్వు ఇలా ఉండు, ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అని అంటే అది ఏదైనా సరే చేసి చూపించాలి. వాడు ధృవతారలాగా వెలిగిపోతాడు ఆకాశంలోన. ఇప్పుడు అన్నమలై స్వామి ఎక్కడున్నాడు? ధృవతారగా వెలుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. చూశారా? ఇలా ఎంతమంది మనం చెప్పుకోగలుగుతాము? గురు ఆజ్ఞాపాలన అంటే ఏమిటితో నిరూపించారు అన్నమలై స్వామి.